అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 80 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 80 కోట్ల తెల్ల రేషన్ కార్డులకు ఉచితంగా రేషన్ బియ్యంతో పాటు అలాగే నిత్యావసర సరుకులు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో 3 పూటల తిండి తినడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేషన్ ఏదైతే మాఫియా ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటా పోతోంది, దీన్ని అరికట్టాలంటే మళ్ళీ రేషన్ షాపుల్లో సరుకులు అంటే ట్యాక్స్ లేకుండా, ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ కొంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ 15% ట్యాక్సీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ 15% ట్యాక్సీ, 30% ట్యాక్స్ తోటి ఎవరైతే ఈ మార్కెట్ దళారులు ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా రేటు పెంచి పేదల రక్తం దాగుతున్నారనే మాట ముమ్మాటికి వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల తరపున చాలా లేఖలు రాసిర్రు. ఆల్రెడీ ఒకసారి మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తే రేషన్ మాఫియా అంటే రేషన్ ఏదైతే ఉంటాయో షాపుల్లో మనం ఇచ్చేటి 4 సరుకుల మెయిన్ నూనె కావచ్చు, పప్పు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇలాంటి వస్తువులు ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలకు బడ్డన్ అంటే బరువు అనేది తక్కువైపోతుంది అని ఆమె మాట్లాడడం జరిగింది. కానీ దీనికి వచ్చిన అప్డేట్ ఏంది? నిజంగా రేషన్ బియ్యం ఇవ్వాలంటే ప్రభుత్వం ఇన్ని రోజులు రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు సెంట్రల్ గవర్నమెంట్ వన్ సైడ్ డిసైడ్ అయిన తర్వాత ఏ స్టేట్ గవర్నమెంట్ ఆపలేదు. ఎందుకంటే ప్రజలారా మీకు ఇప్పటి వరకు తెలుసో తెలియదో, కరోనా 2020లో స్టార్ట్ అయిన నుంచి 5 కేజీల బియ్యము సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటే 28 రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 1 కేజీ బియ్యం కలిపి 6 కేజీల బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. మరి దీంట్లో మొత్తానికి 99% రేషన్ షాపుల్లో బియ్యం కానీ ఇంకేమైనా ఇస్తున్నారు అంటే అది కేంద్ర ప్రభుత్వం చొరవ మొత్తం ఉంది అని చెప్పవచ్చు. దీని మీద నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు అంటే, ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి పేద బడుగు బలహీన వర్గాల బాధను చూసి ఆమె ఏమన్నది, దాని విధానంగా మనం ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి చూద్దాము. అలాగే గోధుమలు బాగా మనకు, ఎందుకంటే చాలామంది వ్యవసాయం చేసుకుంటోళ్ళు దీన్ని రొట్టెలు కానీ అవి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గోధుమలు అలాగే ఉప్పు, పప్పు, చక్కెర ఇలాంటి వీటి మీద ఖచ్చితంగా మనం ట్యాక్స్ లేకుండా రేషన్ షాపుల్లో ఇవ్వాలని మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూద్దాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అలాగే మన ఛానల్ కింద హైప్ అనేది యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేసింది కాబట్టి హైప్ బటన్ మీద వస్తే చాలా మందికి వీడియో ఇంతకుముందు షేర్ చేస్తుంటుంది, కానీ ఇప్పుడు షేర్ అనేది ఏమీ లేదు. హైప్ బటన్ మీద వచ్చినామంటే యూట్యూబే షేర్ చేస్తుంది. ప్లీజ్ హైప్ బటన్ మీద కూడా మీరు ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక చూస్తే మనకు బంద్ కాబోతున్న రేషన్ బియ్యం బంద్ కావాలని కూడా చాలామంది అన్నారు. రేషన్ బియ్యం బంద్ అయినా సరే కానీ మాకు ఖచ్చితంగా రేషన్ షాపుల్లో మాకు ఎవరైతే ఈ 80 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు కావాలి అని అన్నారు. దాని గురించి ఒక మార్కెట్ కూడా ఓపెన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. భారత్ బ్రాండ్ రైస్ 29 రూపాయలకే కిలో బియ్యం, అవి సన్న బియ్యం. వల్ల సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ బడ్జెట్లో ప్రకటన కూడా చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం ఓటాన్ బడ్జెట్ను ఇలా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు వర్గాల్ని నిరాశపరిచింది అని మాట్లాడింది చాలామంది. ఇక గొప్ప నిర్ణయాలు ఏం తీసుకోలేదు అంటూ ఈ యొక్క బడ్జెట్లోనే భారత్ రైస్ గురించి ప్రకటన చేసింది. రిటైల్ అవుట్లెట్స్ ద్వారా 29 రూపాయలకే బియ్యాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది అని ఒక విషయాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ధరలు పెరుగుతున్నా నియంత్రించేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ కింద సబ్సిడీ ధాన్యాన్ని రిటైల్ అవుట్లెట్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 29 రూపాయలకే కేజీ బియ్యము విక్రయించే నిర్ణయం పైన అధికారుల ప్రకటన అతి త్వరలోనే రానున్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం బియ్యం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో బియ్యం తీసుకుంటే మనకు 50 నుంచి మార్కెట్లో 50 నుంచి 60 రూపాయల వరకు ఉంది.
దీంతో బియ్యం ధరల్ని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 29 రూపాయలకే భారత్ రైస్ విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఇంకోటి మనం చూసుకుంటే సోదరులారా, ఇక్కడ నేను చెప్పినటువంటి గోధుమ పిండి, పప్పు, ఉప్పు, నూనె ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ప్రస్తుతం ప్రభుత్వం భారత్ బ్రాండ్ కింద కిలో శనగపప్పు 60 రూపాయలు విక్రయిస్తుండగా భారత్ ఆట అంటే గోధుమ పిండి కేజీ 27 రూపాయలకి. భారత్ అంటే ఈ పిండి అనేది ఏదైతే ఉందో 45 రూపాయలు ఉంది, కానీ ఇక్కడ మనకు 27 రూపాయలకి లభిస్తూ ఉంది. ఇంకా రేషన్ షాపుల్లో ఇస్తే ఇంకా మరి తక్కువ ఉంటుంది. 27 రూపాయలకే పిండిని విక్రయిస్తుంది. దీంట్లో భాగంగానే భారత్ బ్రాండ్ రైస్ తక్కువ ధరకే తీసుకురానుంది. బియ్యం ధర సమస్య కూడా భారత్లోనే కొంతకాలంగా ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగానే ఇటీవల చర్యలు చేపట్టింది కాబట్టి కేంద్రం బాస్మతి యోజన బియ్యం ఎదుగుదల పైన నిషేధం విధించి బాస్మతి బియ్యం పైన కాంక్షలు తెచ్చింది. ఎందుకంటే బాస్మతి బియ్యం అనేసరికి ఇష్టానుసారంగా రేట్లు, పేద బడుగు బలహీన వర్గాలు తినేటి బాస్మతి బియ్యం కాదు, కానీ సన్న బియ్యం పేరు పెట్టుకొని బాస్మతి రైస్ పేరు పెట్టుకొని అన్ని బియ్యానికి అడ్డగోలుగా రేట్లు పెంచారు. కాబట్టి ఈ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే భారత్ ఏదైతే మనకు భారత్ మార్కెట్లో ఈ బ్రాండ్ ఏదైతే బాస్మతి రైస్ ఉంటుందో దాన్ని మాత్రం నిషేధిస్తూ ఉన్నామని చెప్పింది. అలాగే గోధుమ పిండి, పప్పులు చూసిరు కదా, పప్పు కూడా ఏ ధరకు ఇక్కడ మనకు ఒకసారి చూడరు, 20 పిండి గోధుమ పిండి 27 రూపాయలకి. పప్పులు చూసుకుంటే పప్పులు కూడా మనం ఇప్పుడు చూసాం ఇక్కడ, పప్పు కూడా చాలా తక్కువ ధరకే. శనగపప్పు కూడా 60 రూపాయలకి కేజీ. శనగపప్పు దాదాపు 120 నుంచి 140, కందిపప్పు 140 నుంచి 160, 180 రూపాయల కిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకు రేషన్ షాపుల్లో మనకు సంబంధించినటువంటి నూనె కావచ్చు, పప్పులు కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఏదైనా గోధుమ పిండి ఇలాంటివి కనుక వస్తే పేద బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా, అంటే వాళ్ళు రోజు కూలి పని చేసుకుంటోళ్ళైనా ఖచ్చితంగా 3 పూటలు అన్నం తినగలుగుతారు అనేది నా యొక్క అభిప్రాయమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది పేదల అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయరి. ఒకవేళ పార్లమెంట్లో కనుక ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్ ఆల్రెడీ ఈరోజు మోడీ గారి ప్రవేశం చూసాం. అలాగే మనకు వాళ్ళు ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎంపికైనటువంటి ప్రియాంక గాంధీ గారిది స్పీచ్ కూడా చూసాం. చాలా గొప్పగా పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రియాంక గాంధీకి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, నేను ఒక్క నిమిషం తలుసుకుంటే పాకిస్తాన్ అంటే ప్రపంచ పటంలోనే లేకుండా అవుతుందని కూడా మాట్లాడడం జరిగింది. ఆయన నక్కుంటా అన్నా కానీ చాలా సీరియస్గా అన్నాడు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు కాబట్టి. కొన్ని విషయాలు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోలేము, రాజకీయ కోణంగా వీడియో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి మన ఛానల్ గుర్తుండాలంటే అన్ని విధాల కోణాలను టచ్ చేస్తూ మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. వ్యూస్ కోసం కాదు, ప్రజలను చైతన్యపరచడం కోసం, పబ్లిక్లో ఏం తెలియాలో అది తెలియాలని తెలియజేయపరచడం కోసం, ఇందుకోసం. కానీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.